నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇప్పుడు టైము కరెక్ట్‌గా 4:30 అయింది. ఒక బిడ్డ దగ్గరికి తల్లి వస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందంగా ఉన్నా నాకైతే ఆమె వస్తుందని. ఇప్పుడైతే ఆమె కద్దామ వస్తుంది కదా, ఆమెనైతే తీసుకురావడానికి అయితే పోతున్నా. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి స్నానం గీనం చేసిన, ఎందుకంటే మళ్ళీ వస్తాను వెంటనే నేను నిద్రపోతాను కొద్దిసేపు అని. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. ఆమె ఫ్లైట్ వచ్చి 4:10కి దిగుతుంది. సో మేడం అయితే 4:30కు పో, ఎందుకంటే అక్కడ లోపల అంతా చెక్ చేసి బయటికి రావాలంటే టైం పడుతుంది అనింది. సో అందుకే ఇప్పుడైతే బయలుదేరినా. సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సో హ్యాపీగా ఈ పండుగలన్నీ జరుపుకుంటారని కోరుకున్నా. నిజంగా పొద్దున లేచి స్నానం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నాకు మైండ్ అంతా అసలు ఫ్రీగా ఉన్నది ఇంత పొద్దున్నే స్నానం చేస్తే. ఒక అర్ధగంట అడిగి కూడా 5 అవుతుంది. అప్పటికే ఆమె బయటకు వచ్చేసి ఉంటుంది. చలికాలం అయితే మంచు కురుస్తుంది కదా, ఒక్క రోజు కూడా మంచు లేదు ఇక్కడ. ఇంకా పైకి హైవేలో పోతే ఏమైనా ఉంటుందేమో, ఈడైతే లేదు ఊర్లో. చలి మాత్రం ఉన్నది లైట్గా, ఎక్కువ అయితే లేదు, లైట్గా ఉన్నది. ఇక్కడ చలి కూడా ఎక్కువ ఉండదంట. ఆ పక్కంతా కనపస్తుంది మంచు, ఊర్లో అయితే కనపడాల. ఆ పక్క లైట్గా ఉన్నట్టు మాది మబ్బుగా ఉన్నది. ఆ పక్కంతా బూజుగా. మంచు ఊర్లో లేదు, హైవేలో లేదు, లైట్గా ఉన్నది అంతే, మరి ఎక్కువ లేదు. సౌదీలో మామూలుగా మంచు ఎక్కువ కురుస్తుంది అంటారు, కానీ ఆడ ఒక్కరో కూడా లేదు ఇక్కడ. ఇంకా పోనే ఏమన్నా కురుస్తుందేమో. మనకైతే వాంచాడు పారేస్తూ ఉంటుంది. ఆమె మెసేజ్ చేసింది అప్పుడే, ఐఎమ్ వెయిటింగా వెంకీ, ఐఎమ్ వెయిటింగ్. ఓహో వచ్చేసింది అమ్మ, మెసేజ్ కూడా వేసింది. మెసేజ్ కూడా వేసింది అప్పుడే. సమ్మని వెళ్ళిపోవాలి మళ్ళా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన, కరెక్ట్గా 10 నిమిషాలు వచ్చేసిన. ఆడంతా స్పీడ్ వచ్చిన, కానీ ఈడ మాత్రం స్లో పోవాలా, ఎందుకంటే ఈడే మనకు పడింది ఫిట్టింగ్. మళ్ళీ తలకాయ నొప్పి ఆడ. ఎందుకు కొన్ని చోట్ల 50 స్పీడ్ వేసినారు, కొన్ని చోట్ల 80 స్పీడ్ వేస్తున్నారు, ఏం అర్థం కాదు బయట. ఇడంతా 80 వేస్తున్నారు. ఆ వెనక పక్క అయితే 50 వేస్తున్నారు స్పీడ్. ఈడ మొత్తము 2 రూట్లు ఉంటాయి. పైన ఇసిపెట్టేదానికి పోయేవాళ్ళు, కింద అండర్ గ్రౌండ్ ఉన్నది పార్కింగ్, అక్కడైతే వచ్చేవాళ్ళు కింద పార్కింగ్ చేసి వాళ్ళని పికప్ చేసుకోవచ్చు. ఇట్లా రైట్కి వినామంటే, ఆ రైట్ కాదు, స్ట్రైట్గా రైటు, అది పార్కింగ్ ప్లేస్, అది బస్సు పార్కింగ్, అది పోయేది రైటు, స్ట్రైట్ పోవాలా. ఓయమ్మ, ఈడ మళ్ళీ మారిపోయింది చూడు, స్పీడ్ తగ్గిపోయింది మళ్ళీ. ఈడ ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉన్నది, ఈడ చూసుకొని జాగ్రత్తగా పోవాలి. అయినా కూడా ఈడ మిడిమాలంగానే పోతారు వీళ్ళు, స్పీడ్గా పోతారు. వాళ్ళకేం కాదేమో, వాళ్ళకి పడతా ఉంటాయి, వాళ్ళకి అవన్నీ కనపరావు అంతే. ఏడుగుడు ఇంకా మళ్ళీ మారిపోయింది స్పీడ్. ఇట్లా రైట్కి పోతే పోయేవాళ్ళు, ఇట్లా లెఫ్ట్కి పోతే పికప్ చేసుకునేదానికి. మళ్ళీ 2 రూట్లు ఉన్నాయి, కానీ నేను ఇట్లా లెఫ్ట్ పోతా. ఇక్కడ బయటే పెట్టేసినాడు బండ్లు, లోపలికి పోతే మళ్ళీ పార్కింగ్ డబ్బులు కట్టాల్సి వస్తుందని. కరెక్ట్గా ఇంకా వాళ్ళు వచ్చే టైంకి వినారనుకో, వీళ్ళు 15 నిమిషాలు బయటకు వస్తే మళ్ళీ వీళ్ళకి ఛార్జ్ పడదు, అందుకు బయట పెట్టుకున్నారు. మనం వెళ్ళిపోదాం.
వెయిట్ చేస్తాను పాపం, మెసేజ్ కూడా చేసింది వెంకీ ఐఎమ్ వెయిటింగ్ అని. ఇక్కడ మిషన్లు కూడా మారుతున్నారు. మనం కూడా 10 నిమిషాలు బయటకు వచ్చేస్తే ఏం కాదు, కానీ రావాలి కదా బయటికి. చూద్దాం, ఫోన్ చేద్దాం. సింథియా ఏమంటుందా, చదవరాదు బయట. సిస్టర్ యాడ ఫోన్ పోతానన్నది, ఇంకా ఎత్తదా నిద్రపోతుందేమో. సర్లే మనమే పోదాం, పబ్లిక్ ఏం చేద్దాం. ఫోన్ చేసి చెత్తలా నిద్రపోతుంది అన్న కూర్చొని. పాపం ఫ్లైట్ 3:15కే వచ్చిందంట. 3:15 సా 3:50 వాళ్ళ 3:15 పాపం నేనే లేట్ చేసిన. మేడం ఏమో 4:30కు పంపలేదు, నేను అందుకే 4:30కు బయలుదేరినా. పాప మామకి చాలా లేట్ అయిపోయింది. అయినా ఫుల్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసిందిలే ఆడ కూర్చొని. సింథియా సిస్టర్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు సౌదీ. వెల్కమ్ టు సౌదీ జిద్దా. والله موت والله. اوف شوف انت، شوف هذا روسلين والله. هذا روسلين اول يجي بطة الحين انت شوف كله كلاس. ما تاكل؟ ما في اكل ولا طول اكل، اندومي بس. ساكم تصل انت تسوي مسج صار كم 44 نو 440 كول 24 ايه. وين تسوي مسج؟ وين تصل؟ ما يتصل انت تسوي مسج انت بس. لا بعدين انت كنسل. مين؟ لا انت ما يتصل. شوف انت تتصل ثاني نمبر ممكن. لا هذه جديد. شوف وين ما يجي. انا اتصل انت هذا نمبر. شوف 6916 صح؟ هذا نمبر. شوف يجي الحين. شوف او يو ورك. ఈ రోజు నుంచి మా అమ్మ వచ్చింది, కూడబెట్టే అమ్మ. బాగా 2 గంటల సేపు వెయిట్ చేయించినా ఉన్నాను అంటున్నావా? నేనేం చేసేది తల్లి, మేడం పంపించింది ఆ టైంకి, నాకేం తెలుసండి. అయినా ఫ్లైట్ దాంట్లో ఉంది, టికెట్ నాకు ఫోటో పెట్టిందామా 4:10కి, కానీ ఇది భిన్న వచ్చేసిందంట. మనం ఏం చేద్దాం? ఇదేందో సౌండ్ వచ్చాం స్వామి, ఏమన్నా స్వామి పురుగు అంటుంది. ఇదేందో సౌండ్ వచ్చింది. ఇంకా పోయి నేను పడకొచ్చా, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు లేచ్చా. ఇప్పుడే నిద్ర లేచిన, అది కూడా మేడంకి మెడిసిన్ కావాలని ఫోన్ చేసింది. 8:55 అయింది. కళ్ళు మంటలు, మాతలు కానీ పోతా ఉండేటుండి ఎవరు ఆపినారు. మన తెలుగు వాళ్ళు ఏమో అనుకొని సర్రన్ బ్రేక్ కొట్టినా. వచ్చినాడు, సలాం అలైకుం అన్నాడు. అన్నా బాగున్నారా అన్న. ఏంది అన్నాడు. మన తెలుగుడు నేర్చున్నాడు సేమ్. ఇది ఇచ్చిపోయినాడు. మార్నింగ్ టిఫిన్ అంట, అందరికి పంచుతున్నాడు, దండి తీసుకున్నాడు.
అందరికి పంచుతున్నాడు. చూసారా, చాలా గ్రేట్ కదా. అట్లా ఇస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు కొంతమంది. ఇక్కడ ఒకటి దొరికింది, ఇంకొకటి దొరకలా. మళ్ళీ ఇంకొక షాప్కి పోవాలి. మేడం మొత్తం 2 చెప్పింది, 2 ఒకటి దొరికింది, ఒకటి దొరకలా. ఇంకా దీంట్లో అడగాల నాది చూద్దాం, ఉండదు లేదు ఇక్కడ. ఇంకోటి అడిగి పోతానే ఎవరో ఫోన్ మర్చిపోయారు డాక్టర్ కాడ. అదే దానిపైన డాష్ బోర్డ్ పైన పెట్టేసారు ఎవరో, S25 కానీ. నీదేనా అన్నారు. నాది కాదు నాయన ఆంటీ. మందిగా అయినప్పుడు మనకెందుకు నాయన అది, అదొక పీతి పంచాయతీ. కుక్క పిల్లలు అన్నారు కదా, అదో కుక్క పిల్ల. ఆమె ఎవరు తీసుకోమంటాను. జీకి వచ్చినట్టు అది బయటికి. చిన్న కుక్క పిల్ల చూడు ఎట్టున్నదో. అమెరికా ఆమెమో పుల్లకుండా ఇంటికి ఆమె. అట్టా సాకుడు కుక్కలు ఉంటాయి తప్ప ఇటు ఈది కుక్కలు అయితే లేవు. అవి చిన్న చిన్నవి కానీ, ఇంకా పెద్ద పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి చూసినా. నేను పొద్దున టిఫిన్ తినేసిన. పొద్దున సిస్టర్ this madam, this you eat. 1 minute. This you, this madam, this you eat. నేను పొద్దున ఒక బ్రెడ్ ముక్క తిని పనుకునేసిన. నాకు ఆకలి అయితే లేదు, అందుకే ఆమె చేసిన బయట పని చేస్తాను. టైం 11:30 అయింది. ఆమె కొత్త పని మనిషి స్కూల్కి పోతుంది ఈరోజు కూడా. వరుసగా 3 రోజులు 4 రోజులు పోవాలామా. ఈరోజుతో 2 రోజులు. 11:25. మేడం 11:30 కల్లా బండి స్టార్ట్ చేయమంది. నాట్ eat you eat. This is breakfast. Yeah. This is good. Breakfast you finish? Eat. Later. Okay, there Philippines wala? There. One, huh? One Philippine. Ah. One Philippine and Kenya. Ah. I don't know how now. I don't know how now. But the Philippine is come. Maybe the Kenya come. How many days? Today 2 days, huh? Total how many days? But the Filipina said me. She's schooling cooking is 4 months. How about me? 4 months? 4 months? You told me 4 days. Why 4 months? 4 months? Yeah. Oof. Now is Cynthia is no more sleep or The Cynthia in the kitchen. now cook cook shuno chicken. I don't know. ఆమె స్టార్ట్ చేసిందంట తినేది, అదే వంట. మనకు భయం లే. You told me 4 days. No, I don't know. 4 months. 4 months more. Yeah. 4 నెలలు అంట. But it depend of Madam, this week suffer, yeah? Yeah, go Egypt. Egypt. You bring it me then. ఒక ఆమె ఎవరో 4 నెలల నుంచి నేర్చుకుంటుందంట అక్కడే. అది భయపడుతుంది, నన్ను కూడా 4 నెలలు పెడతారేమో అని. ఆడ పార్కింగ్ లేదు, ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ ఉన్నది ఖాళీ ప్లేస్, ఆడంతా బండ్లు ఫుల్ ఉన్నాయి. అదేమో బిల్డింగ్ ఆడున్నది ఆ పక్క.
వాడు నిన్న నన్ను భయపెట్టించేసాడు బాగా, అందుకే ఆడ పెట్టలా రోడ్డు మీద, చక్కగా ఇక్కడ పెట్టేసిన. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇక్కడ పెట్టుకోవచ్చు బాగా. ఇది చూడు బా, ఇక్కడ పారేసారు దీన్ని, అమ్మలో పెట్టేశారు. వీడియోలు తెచ్చింది ఆయనతో సౌ టిక్ టాక్ టిక్ టాక్ వేస్తున్నావా? ఓకే తీసి పెట్టేసిన, కరెక్ట్గా 12 గంటలకు తీసి పెట్టేసిన. ఈ బిల్డింగ్కి సంబంధించిన పార్కింగ్ అంతా ఇక్కడ ఉన్నది, కానీ ఇక్కడ గేట్ వేసేసినారు, లోపలికి రాదు బండి. అందులో ఇక్కడ నెంబర్లు కూడా వేస్తున్నారు బండి పార్కింగ్కి. ఓన్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళకేమో ఈ పార్కింగ్లో. నేను వచ్చిన ఒకసారి ఇక్కడికి, కానీ ఇది ఓపెన్ కాల, ఇది ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుందేమో. మళ్ళీ ఎవరు ఇళ్ళ ముందర వాళ్ళు ఈ మార్గ షట్టర్ కాడ నో పార్కింగ్ అని వేసేస్తున్నారు. ఇక అంటే ఆడ పెట్టేదానికి లేదు, ఇక్కడ పార్కింగ్, నో పార్కింగ్, ఓన్లీ పార్కింగ్ ప్లేస్లోనే పెట్టాలి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు లేనైనా అని చెప్పి ఆడ పెట్టినా. కోసం మళ్ళా 4 గంటలకు రావాలా? 4 గంటలకు పంపించదు మేడం, లేకపోతే నిన్న పంపించినట్టు 3 గంటలకు పంపించదు. ఇది చూడు స్వామి, లిఫ్ట్ పైకి సామాన్లు ఎత్తేది లిఫ్ట్ ఏమో. ఇది ఆ చైన్ పడితే చాలు బండి మొత్తం రుజు నుంచి అయిపోతుంది, అత్తలు గిద్దలు పిచ్చిలు పడిపోతాయి. మేము అంత బుడతా ఇక్కడ, ఏం చేయాలి బుడతలోనే పెట్టేసిన. కొంపకు పోయి తినేసి చూద్దాం కొత్తగా ఆ పాత పని మనిషి ఏం చేసిందో. కొత్త పని మనిషి అని నోటుకొచ్చింది. పాత వంట చేస్తామంట పని మనిషి చెప్పింది. అర్ధగంట పోను, అర్ధగంట రాను. ఇప్పుడు వచ్చిన ఇంటికి, నా కాడ గిన్నెలు కూడా లేవు, అన్నీ ఇంట్లో ఇచ్చేస్తున్నా. ఫోన్ చేసిందాము పాపం, టయానికి ఫోన్ చేస్తుంది పాపం. అన్నం ఏదో చేసింది, చేప వాసన వచ్చింది, చేప అన్నమే అనుకుంటా. ఇది అన్నము, ఇది సలాడ్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దాంట్లో వాల్నట్ అన్నీ వేసి ఇచ్చింది. చూసినారా సలాడు బాగా చేసింది కదా, ఫ్రెష్గా ఉంది. అయితే అది ఇదేమో చేపల బిర్యానీ అంట, ఫ్రాన్స్ కానీ ఎక్కువ లేవులే, ఆడొకటి ఉన్నాయి అంతే. సో ఇది ఈరోజు ఇచ్చింది మనకు, వచ్చిన రోజే మంచి ఫుడ్ ఇచ్చింది అనమాట, ఫ్రాన్స్ బిర్యానీ. మేడం ఫోన్ చేసి ఒక కర్తూన్ అయితే ఇచ్చింది. ఈ కర్తూను తీసుకొని వెళ్ళి ఏమనింది, ఇదే లొకేషను. ఇంతకుముందు వచ్చిన ఇంట్లోకి, ఇక్కడ పనులు దండిగా ఉన్నారని చెప్పింది. ఈ బిల్డింగ్లోనే. మేడం పేరు వచ్చి నానా అంట, నానా జానానా ఏదో చెప్పింది పేరు. అడిగి ఎవరికొకరికి ఇచ్చేసి వాళ్ళు ఇస్తారని. ఆమె ఇల్లు ఇక్కడ కాదంట, ఆ వెనక పక్క అంట. ఆయన తిరుక్కోరమ్మ, ఒక చిన్న అట్ట పెట్టి ఎత్తుకోబోయా అంటే ఆయన తిరుక్కోరా నాయన. సరే ఇదొకటి అరుస్తూనే ఉంటుంది. इधर है यही है। हाँ ये बस है, कोई पेपर कीपर नहीं है। क्या बोलना है उसको? वो बोला मैडम माजिदा। हाँ ओके, इधर से जाएगा। ఓకే. ఆయన పెద్దది అనుకున్నాడంట, పెద్దది కాదు స్వామి, చిన్నది అని చెప్పిన. ఒక అట్టు పెట్టేయ్యా అని. ఆడదొచ్చే బ్లాక్ చేశారు రోడ్డు, ఇంకా తిరుక్కొని పోవాలి. టైం కూడా అయింది, 3 అయింది. ఇంకా ఆమెను తీసుకురావడానికి 3:30 పోమంటుంది మేడం. ఇంటికి వచ్చి పోనాయని అంటుందో లేదా ఎట్ట తెలియదు, చూడాలి, కనుక్కోవాలి ఫోన్ చేసి. మేడం అయితే అడిగినా, మేడం ఎట్లా మేడం పోయి తీసుకురావాలా ఆమె అని. ఆమె అయితే అట్నుంచి అట్టే పోతాం పోవు ఇంకేనా.
లొకేషన్ కూడా పెట్టుకున్నా. ఓ ఏమో 20 కిలోమీటర్లు ఉన్నది. సారీ 16 కిలోమీటర్లు ఉన్నది. కింగ్ అబ్దుల్ రజీద్ రోడ్డు పోయి మళ్ళా ఈ రోడ్డు తీసుకోబోతుంది. అందుకే లొకేషన్ ఉండాల. లొకేషన్ ఉందనుకో ఇటు నుంచి ఇట్టే పోమంటారు వాళ్ళు. మనకు కూడా మేలు, పని తగ్గుతుంది. మేడం 3 అయింది మేడం టైం, ఎట్లా పోవాలంటే సరే పో ఇంకి ఆ నుంచి అట్టే వెళ్ళిపో, పోయి తీసుకురా. సరేలే మేడం, ఆర్డర్ ఉంచే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని వెయిట్ చేస్తాలే మేడం అన్న. జంప్ ఈ నుంచి పోయి ఆమె ఎక్కించుకొని ఇంటికి పోవచ్చు చక్కగా. ఆమె 5 కల్లా వచ్చేస్తుంది కిందికి. కరెక్ట్గా 3:26 కల్లా వచ్చేసిన ఇడికి. ఇంకా 1:30 గంట టైం ఉన్నది. అప్పటిదాకా మనం కార్లో వెయిట్ చేయాలి. ఆడ వర్కింగ్ చేసుకుంటా. నిన్నైతే 5కి వచ్చింది. ఇంక ఈరోజు ఏ టైంకి వస్తుందో తెలియదు మనకు. పొద్దున్న పెట్టిన కాడ పెట్టేస్తే పార్కింగ్ ఎప్పుడైనా కానీ. ఇక్కడైతే కొద్దిగా ఫ్రీగా ఉన్నది. పెడదాం. ఫోన్ చేసిన చెప్తాం మనం వచ్చినామని. ఫోన్ ఎత్తా బ్యాగ్లో పెట్టుకుంటుందామా. ఫోన్ చేసినావా ఎత్తలా కల్లివల్లి. టైం 5 కావస్తుంది. 1:30 గంట సేపు కార్లోనే కూర్చున్నా స్వామి. మేము పోయి ఆమెను పిలుచుకొని వస్తే ఇదేదో అన్ని చెక్కలన్నీ పైకి లేపినట్టున్నారు. దాంట్లో అన్నీ పెట్టుండట్టున్నారు చెక్కలన్నీ, దాంతో మిషన్తో. పోయి ఆమెను పిలుచుకొని వచ్చేద్దాం. ఓహో, నీకు సైడ్కి రెక్కలకి బొంగులు దండిగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూసిన అంత పెద్దది. మా ఇది చూస్తాం ఎంత ఉన్నాము. అన్ని ఏసీలు దండిగా ఉన్నాయి. నేను అది ఏందో లేదో. వర్కింగ్ హోమ్ స్కిల్డ్ హ్యాండ్స్ ట్రైనింగ్ సెంటర్ అంట. ఇది సెంటర్ పేరు. స్కిల్లీడ్ అంట. బెల్లు కొట్టినారు 6 ఏళ్ళు. మళ్ళా కొట్టినా. ఇవాళ 2 సార్లు కొడితే వచ్చిందాము. వెయిట్ అంటే ఇక్కడ బాత్రూమ్ కూడా లేవు పాస్ పోదాం అంటే. దిస్ మీ థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ యూ కుక్ పిజ్జా? ఓ దిస్ ఈస్ బుక్. సో బుక్ ఎట్ట పిజ్జా చేయాలంట. అరబీ ఇంగ్లీష్. సో నా కోసం పిజ్జా తెచ్చింది, చూద్దాం. तौफीक भाई आ जाओ, आओ। नहीं इधर आओ, ये पिज़्ज़ा दिया, आओ। क्या पिज़्ज़ा है मालूम नहीं है, देखना है, आओ 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 तुम आ जाओ. సో చూద్దాము ఏం పిజ్జా ఇచ్చిందో. నాకు తెలిసి ఆ పిజ్జానే అనుకుంటున్నా. చికెన్ అయితే నేను ఇంత, చికెన్ కాకుండా వేరేది అయితే తోఫిక్ భాయ్కి ఇచ్చేస్తా. मालूम नहीं कितना दिन जाता है देखो. आज 2 दिन है. हाँ कैसे इसको वही है तंबू का. नहीं है, बोला पिज़्ज़ा है. मालूम पिज़्ज़ा है बनाया. पिज़्ज़ा है. बोलता है पिज़्ज़ा है.
ये क्या है? इसमें कोई झोल मोल है? हाँ। ये तो शोरबा है। ये क्या? शोरबा ये ये क्यों है रमजान का खाना सिखा रहा है। हाँ। तो रमजान में ये सब कराएगा इससे। शोरबा मालूम है। यानी सूप, वो चिकन का ही है। हाँ ये है कुनाफा। कुनाफा और ये है पिज्जा। खा सकते हो, कोई मुश्किल क्या नहीं क्या पिज़्ज़ा है ये? वेजिटेरियंस। वेज का। वेजिटेरियंस हाँ। पूरा वेजिटेरियंस। खलास लो। नहीं नहीं उधर रख दो, अभी नहीं खा सकते, अभी क्या है? मैं सोचा బీఫ్ అయితే तुम खाएगा. బీఫ్ సిప్ नहीं है। సో ఇది ఆమె ఇచ్చింది ఒక పిజ్జా, ఒక ముక్క, ఇది స్వీట్ క్యా బోల్తే కునాఫా. కునాఫా ఇది వచ్చి పప్పు అనమాట, దీంట్లో ఏదన్నా వేసుకొని తింటే బాగుంటుంది. సో సో అవి ఇచ్చిందాము. తోవికి పోయి కావాల్సిందని చెప్పాడు అట్రా స్వామి నాయన, ఇది వద్దు నాయన మాకు, దీనిపైన అన్ని ముక్కలు ఉన్నాయి, నాకేదో డౌట్ కానీ. నేను తిన్నది ఇది ఒకటి టేస్ట్ చేస్తా. ఇది బాగుంది. నాకు దీన్ని చూస్తా అంటే భయం అది, నాకు డౌట్ కొట్టింది అప్పుడే ఏంది ఇదని. బాగా ఎంత బాగా కనపచ్చి వెజిటేబుల్ అంట, ఇవన్నీ అయ్యే ముక్కలు, ఇదాడు ఇవన్నీ ముక్కలు అయ్యి ఉందా, ముక్కలేనా? ఎందుకులే స్వామి, నాకు ముందుగానే డౌట్ కానీ అస్సలు దాన్ని తిన్నే తిన్నాను. తౌఫిక్ భాయ్ వచ్చినాడు, దాన్ని కన్ఫర్మ్ చేసినాడు అది అది కాదని, వెజిటేబుల్ అంట. సో కానీ నాకు ఒక్కసారి డౌట్ వచ్చేసింది, నేనే కాసక్తా డౌట్ అయ్యాగనా, డౌట్ వచ్చింది మళ్ళీ నాకు ఇంకా అది లోపలికి పోదు, నాకు అదే గుర్తుకొస్తుంటుంది. సో అందుకే एक बात बोलता हूँ, देखो उसका ऊपर तुम्हारा नाम लिखा, उसके लिए तुम्हारा पेट में जाता है, यही बात है. वो खाना का ऊपर तुम्हारा नाम लिखा, ये किस्मत में है मेरा, ये की बात है, पूरा एक ही बात है, नसीब में है आ गया. मैं बोलता हूँ उसका खाना का ऊपर तुम्हारा नाम है, तुम्हारा आ गया, ఇదే గ్యారంటీ. సో ఆయనకైతే ఇచ్చేసాను, నేను తిన్నాను. నాకు ఒక్కసారి గిల్టీ పడిందంటే అయిపోయాయి, నేను తిన్నాను. కన్ఫర్మ్ అయింది అది వెజిటేబుల్ అని, కానీ నాకేదో డౌట్గా ఉంది, పైన అంతా ఉంది జై శ్రీరామ్ మనం అనకూడదు. కల్లివల్లి తోఫిక్ భాయ్ తుమ్ కావు. పని మనిషి షుక్ షాతేకి పోవాలంట, షుక్ షాతే ఆమె వచ్చింది కదా ఈరోజు, ఆమెకి ఏమైనా కావాలేమో. మేడం ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయి, పని మనిషిని షుక్ షాతేకి తీసుకొని పో ఇంకేనే. ఇప్పుడు టైము 7:30 అవుతుంది, అది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ రోడ్డు, మాలిక్ రోడ్డు. ఇజీ సిస్టర్ ఇజీ అయ్యో ఓపో ఓకే ليش الحين روح ابي اغراض ايوه مقدة عشان مقدم ما فيه انا مقدة دحين كله تراب عشان ما دي رسلين ما يستعمل مكيف كله ابيض ابيض. انا اقول اسمه يستعمل ابي مقدة انت عشان مدام قالت يا استري انا ما ابغى اروح اتلعب طيب كثير شغل جوا عشان اركب في شنطة خلاص 2 شنطة كله 5 شنطة 2 خلاص. దుండ్లు కావాలంట. షోక్ షాతేకి అయితే వచ్చినాము, ఫుల్ ఉన్నాయి బా బండ్లు స్వామి, భయంకరంగా ఫుల్ ఉన్నాయి బండ్లు. నేను ఆడ పెట్టినా బండి, దండి ఉన్నాయి. బలాష్లోకి పోయినాం, బలాష్లోకి పోతున్నాము చూద్దామని దాంట్లో. ఓ అమ్మ ఎన్నున్నాయి చూడు, సన్నటి కూడా ఉన్నాయి, ఎంత సన్న ఏం చేసుకుంటారు మా ఇది స్టార్. شوف هذا ما في كبير هذا هذا صغير చిన్న لا كبير కావాలంట.
ఇది చూసి నేను ఖాళీ డబ్బాలు అనుకున్నా. ఇది ఖాళీనే, ఇది ఖాళీనే. తెల్లగా ఉన్నాయి అబ్బాయి. స్మెల్ ఎట్లున్నాయో బాగానే ఉంటాయి స్మెల్. 22 రియాలు అంట. బాగా ఇది బాగా ఉన్నది. కాకపోతే దీన్ని వాడినారు. చూద్దాం. ఈ పక్క కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. రెండు ఉన్నాయి. ఇదైతే బాగున్నది కానీ ఇది వాడినారు. రోస్లిన్ సాక్స్లు కావాలంట చలికి. ఇల్లు ఉన్నారు జనాలు. అంటే 7 లేరులే, ఆడ కూర్చోంటారు అందరూ. మతాములు ఉన్నాయి, మతాంలో కూర్చోన్నారు. ఇస్తరి చూఫా కోయిస్ కిబీరా. ఇక్కడైతే దొరికినాయి. 50% డిస్కౌంట్ ఉన్నది. 2 తీసుకుంది చూడు. మొత్తం ఇది అరబ్బీలే. 450 సెటప్ మొత్తం అంతా. ఇది 450 మారి వస్తుంది. సోఫా ఇది దుండ్లు అంట. ఈ దుండ్లు ఎట్టున్నాయి చూడు, అట్టపెట్లో ఉన్నాయి. ఈ అట్టపెట్లో ఉన్నాయి. ఒకటి 39 రియాలు. 2 కలిసి 78 రియాలు. ఇటు పొట్టోడు భలే ఉన్నాడు. చిన్నపిల్లలకి భలే ఉంటాయి ఆ గుడలు. కరెక్ట్గా 9:53కి వచ్చినాం. ఇంత లేట్ అయింది. ఫుల్ ట్రాఫిక్. అందులో మళ్ళీ నాకు 2 పనులు తగిలించినారు. సిగరెట్లు, మాత్రలు కావాలండి. నా ఏటీఎంలో డబ్బులు వేసింది చిన్న మేడం. నా ఏటీఎం ఏందో పని చేయడం లేదు. దాన్ని తిరిగి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి సిగరెట్లకి పంపిస్తారు. సిగరెట్లు కావాలి చిన్న. ఓకే చెప్పినా కదా మళ్ళీ పంపిస్తారని. ఆమె ఏటీఎం కార్డు ఇచ్చి పోయి తీసుకురా పనింది. నా డబ్బులు ఎట్లా, దాంట్లో వేసిన డబ్బులు ఎట్లా అంటే రేపు బ్యాంక్కి పోయి చూపించుకోరా అని. ఎందుకైనా మంచిదని తోఫిక్ బ్యాన్ అయితే తీసుకొని పోతాను నాతో పాటే. చూద్దాము ఒకవేళ ఏదన్నా పని చేస్తుందో లేదో. ఆయన అయితే తెలుసు కదా ఆయనకి ఏటీఎం గురించి. అంటే ఆయన పాతగా వాడుతున్నాడు కాబట్టి. చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. ఆమె డబ్బులు ఏమన్నా దాంట్లో ఉన్నది. 320 రియాలు. तौफिक भाई एटीएम అది పని చేయలేదని యూట్యూబ్లో చూస్తాను. यूट्यूब में देखता है तौफिक भाई. हाँ मैं कभी किया नहीं, अभी पहली बार कर रहा हूँ. ये क्विक पे मैंने यूज नहीं करता. पहले मैं तो डायरेक्ट बैंक यूज करता हूँ. ये बुड्ढे ने आपको बना दिया मेरा मैं अभी उसी टाइम ही बोला ये झमेला का चीज आपको बना दिया. मैं बोला ना आपको उसी टाइम बोला झमेला का चीज बना दिया. डायरेक्ट बैंक बनाना चाहिए. సో ఇప్పుడైతే ఏటీఎం ఎట్టా అది ప్రాసెస్ దాన్ని వీడియో చూసి నేర్చుకుంటున్నాడు. इधर सब वो पूरा मिलता है యూట్యూబ్ में. कर रहा है उज्जवल इमरजेंसी. ఆ వీడియోలన్నీ చూసి మాకు అర్థమైంది ఏమంటే ఈ బ్యాంక్ ద్వారా నేను ఇంటికి పంపిలే డబ్బులు ఎప్పుడు. అంటే ఇండియాకి కానీ లేదంటే వేరే కంట్రీలకు కానీ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి పంపించుకోవాలన్నమాట. అట్లా జరుగుతూ ఉంటే మనకి అది బ్లాక్ చేయరంట అకౌంట్. నేను పంపిలా ఎప్పుడు. అంటే దీంట్లోంచి బార్క్యూలో వేసుకుంటా, బార్క్యూలోంచి ఇండియా పంపించుకుంటా. కానీ వీళ్ళు ఏంటంటే క్విక్ పే నుంచే డైరెక్ట్ ఇండియా పంపించుకోవాలంట. పంపించుకోకపోతే वो भेजा नहीं है तो कैंसिल होता है. 2-3 महीने नहीं भेजोगे तो वो अकाउंट क्लोज कर देता है. अभी उसमें पैसा रहेगा फिर भी क्लोज हो जाता है. तो अभी ये क्या करना पड़ेगा, बैंक में जाना पड़ेगा. बैंक में जाके और भी पैसा डालना पड़ेगा उसमें अंदर, फिर वो जाके चालू करेगा. और पैसा भेजना भी पड़ेगा घर पे. मैं पहले ही बोला भाई आपको ये झमेला वाला चीज दे दिया. मैं बोला आपको भाई बोला ना. సో అది ఏటీఎం కార్డు మొత్తానికి బ్లాక్ చేసేసినారు. మన డబ్బులు అయితే దాంట్లో ఇరకపోయినాయి. ఆమెది నాది కాదులే, ఆమెది ఇరకపోయింది. సచ్చ గొర్రె ఇంకా. अभी 300 रहने दो, आपका अकाउंट में रहेगा ये.
छोड़ के चला गया। నయ్య పిచ్చే ఆ సిగరెట్లు ఏడేగా దొరకలా. మళ్ళీ ఏం చేసామంటే ఇక్కడ ఒక షాప్లో అయితే మామూలుగా అయితే వీళ్ళు ప్యాకెట్ తీసుకుంటారు 10 ప్యాకెట్లు, అక్కడిది లేవు, 5 ప్యాకెట్లు అయితే ఉన్నాయి తీసుకున్నా. సో నిన్న పెట్టిన వీడియోలో ఆమెని అదే స్కూల్కి తీసుకొని కదా, వంట నేర్పించే స్కూల్కి, అక్కడ ఆ రూమ్ డోర్ నెంబర్ అయితే ఉన్నింది, ఆ నెంబర్ ఎంతో కామెంట్ చేసేయండి. అయితే అయిపోయినాయి మొత్తానికి. ఆమె డబ్బులు అయితే మన బ్యాంకులో అయితే ఇరకపోయింది అనమాట. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.